నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్ మనం చూసుకుంటే రేపు ఉదయం 10:30 వైఎస్ జగన్ వల్లభనేని వంశీని ములాఖాత్‌లో కలవబోతున్నాడు. గతంలో గూడా మనం చూసాం. ఏదైతే నందిగామ సురేష్ కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గూడా కలవడం మనం చూసాం. సో, మొత్తానికి రేపు ఏం జరగబోతుంది అనేది ఒక ఎత్తైతే, గతంలో వీళ్ళిద్దరిని ఇరికిచ్చిన పరిస్థితి మనం చూసాం. వైఎస్ జగనే పూర్తిగా ఇరికిచ్చేసాడు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎం పలగొట్టినటువంటి కేసులో అరెస్ట్ అయిన తర్వాత, అక్కడ తనేదో వచ్చేసి రక్షిస్తాడేమో అనుకుంటే, అవును మావాడు వచ్చాడు, అవును ఈవీఎం పలగొట్టాడని చెప్పి చాలా డైరెక్ట్ గా చెప్పేశాడు. సో దీన్ని రేపొద్దున వంశీ వీడెందుకురా బాబు వస్తున్నాడు అనే ఆలోచనలు ఉన్నాడు అనుకోవాలా, లేదా ఎలా చూడాలంటారు ఈ ఇష్యూని? అంటే జగన్ రేపు జైల్లో వంశీని కలుస్తోంది. వంశీని ఇంకా ఇరికించటానికా? ఇంకా అవును. ఒడ్డున పడేయటానికా? అంటే మీరన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ నెల్లూరు జైలుకెళ్ళి ఇరికిచ్చాడు బాగా. ఏది ఏంటి ఈవీఎం నేలకేసి కొడితే తప్పేంటి అన్నాడు. అవును. అవును. అట్లాగే పొద్దున విజయవాడ జైలుకెళ్ళి వంశీ మట్టి తింటే తప్పేంటి అంటాడా? ఆ? అవును. అవును. 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి రాయి దోచేశారు. ఉమ్, ఏది అటు పోలవరం కాలువ మట్టి గాని, తర్వాత ఆ కాముడు చెరువు, పానకాల చెరువు, ఆ బ్రహ్మ నలింగయ్య సముద్ర ఆ ఆ చెరువు, మొత్తం చెరువులన్నీ మింగేశారు. అవును. గన్నవరం నియోజకవర్గంలో 80% చెరువులు మింగేశారంట. అంటే ఉమ్, ఉమ్, మట్టి, ఈ గ్రావెల్, ఈ రాయి, ఈ దోపిడీయే నీకు 210 కోట్లు. నిజంగా గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద గనక కన్నెర్ర చేస్తే 10 టైమ్స్ జరిమానా పడితే వంశీ 2100 కోట్లు కట్టాలి. ఉమ్, ఉమ్. అంటే 210 కోట్లకి 10 టైమ్స్ అవును. అవును. 2100 కోట్లు వంశీ కడతాడా, జగన్ కడతాడా? అవును. ఎందుకంటే వంశీ తిన్నది కొంత, జగన్ తిన్నది ఎంతో దీనిలో. అవును. 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 వాళ్ళ జగన్ జైలుకి వెళ్ళడం కొత్తగా. ఉమ్, ఉమ్. ఎందుకంటే అది జైలు పార్టీగా మనంగా చెప్పేది, నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, మీడియా చెప్పేది కాదు, షర్మిల చెప్పేది కాదు. అది జైలు పార్టీ అని కన్నబాబే చెప్పాడు. అవును. ఏది అవును. మన జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కన్నబాబు వ్యాఖ్యలు నీకు గుర్తుండే ఉంటాయి. జైల్లో అవును. పుట్టిన అవును. పార్టీ జైలుకే పోద్దనో ఏదన్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ జైల్లో పుట్టింది కాబట్టి జగన్ జైల్లో చుట్టూతో తిరుగుతున్నాడా? హ్మ్. హ్మ్. అవును. మొన్న నెల్లూరులో పిన్నెల్లి పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ఇవాళ అవును. విజయవాడ జైలుకి వెళ్తున్నాడు వంశీ పలకరించడానికి. మొన్న నందిగం సురేష్ను పలకరించడానికి గుంటూరు జైలుకి వెళ్ళాడు. అవును. అవును. అంటే అవును. హలో జైలా. ఏ ఏ ప్రోగ్రామ్ టేకప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? మనం ఏదో అవును. గతంలో ఉద్యమాలు చేస్తారు మన కమ్యూనిస్టులు, లేకపోతే సిపిఐ సిపిఎం, ఈ బ్యాచ్ అంతా చలో హైదరాబాద్. అవును. అవును. నీకు గుర్తుండే ఉంటుంది. అంటే అవును. ముట్టడి. అంటే ఇప్పుడు అవును. చలో జైలు పిలిపించిందా? ఇప్పుడు హ్మ్. వీళ్ళు చేసిన పాపాలు శాపాలై వెంటపడి తరుముతున్నాయి. ఆ? హ్మ్. హ్మ్. ఏది గనులు కబ్జా, భూముల కబ్జా, హ్మ్. మొత్తం అసలు వీళ్ళు కబ్జా చెయ్యింది ఎవరు? ఆ? అటు ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు, మనుషుల్ని కూడా ఇక మింగేయాలని చూస్తున్నారా? హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇన్ని జైళ్ళ చుట్టూతో తిరుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాప సుధాకర్ ఏం పాపం చేశాడు? ఆ? హ్మ్. హ్మ్. డాక్టర్ సుధాకర్, అతను ఎక్కడ పోక్సో కేసులో కర్నూలు జైల్లో ఉన్నట్టున్నాడు. అవును. అవును. హ్మ్. గుర్తుందా? సుధాకర్ ఎవడో ఇంట్లో పనిచేసే అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. అవును. 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 ఇంట్లో పనిచేసే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అమ్మాయి మైనర్ బాలిక. ఆ ఆ ఫోక్సో కేసులో నెల్లూరు జైల్లో ఉన్నాడు జగన్ ఎమ్మెల్యే సుధాకర్. అవును. అవును. మరి సుధాకర్ ఎందుకని పలకరించలేదు? అవును. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి జైలు చుట్టూతో తిరగటం ద్వారా ఆ కుటుంబాలకి, జైల్లో ఉన్న వాళ్ళకి స్వాంతన, భరోసా ఎంత కల్పించాడో గాని గబ్బు మాత్రం పడుతున్నారు. అవును. ఇట్లా గబ్బు పట్టిన పార్టీ, ఇట్లా గబ్బు పట్టిన నాయకుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట. వీళ్ళు జగన్ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్తే మళ్ళీ చర్చ దేని మీద జరుగుద్ది? వంశీ అవినీతి మీద చర్చ జరుగుద్ది. అవును. వంశీ కుంభకోణాల మీద చర్చ జరుగుద్ది. 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని. ఏది హ్మ్. యార్లగడ్డ వెంకట్రావు నిన్న మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే, హ్మ్. అరే హ్మ్. ఇప్పుడు ఆ, భారతదేశ చరిత్రలో
ఏది ఈ క్రిమినల్ ప్రొసీజర్స్, ఈ ఈ ఐపీసీ కావచ్చు, దాన్నే మార్చినట్టున్నారు. ఇప్పుడు ఏంటి బిఎన్ఎస్, ఇండియన్ పీనల్ కోడ్ చరిత్రలో జగన్ ఆ నిందితుడు ఎవరు బాధితుడిని ఈ విధంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన పరిస్థితి లేదు. అవును అవును బాధితుడు ఎవడైతే కేసు పెట్టాడో వాణ్ణి కిడ్నాప్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇది ఏమో ఇప్పుడు ఆడు అసలే కేసు పెట్టి చచ్చాడు, ఇప్పుడు ఈయన ఎత్తితే మళ్ళా ఇంకెన్ని కేసుల్లో ఇరుక్కుంటామనే ఒక భయం ఉంటది. అసలు ఈ వంశీ ఏ ధైర్యంతో, ఎంత బరి తెగింపు నీకు అర్థమవుతుందా? కేసు పెట్టినాడనే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తన ఇంటికే తీసుకెళ్ళటం. ఇప్పుడు ఒకవేళ నువ్వు కిడ్నాప్ చేసావు అనుకో, ఏం చేయాలి? ఎక్కడో పెట్టాలి. ఆ మాత్రం కూడా జ్ఞానం వంశీకి లేకపోతే, అంటే ఇది వైసీపీ పార్టీలో ఇది చాలా ఏమంటారు అనమాట, వాళ్ళకి వెన్నతో పుట్టిన విద్య లాగా చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడైతే తన డ్రైవర్ వెన్నతో పెట్టిన విద్య అనకూడదు, జగన్ తో పెట్టిన విద్య అనాలి. అదే జగన్ తో పెట్టిన విద్య అని అనుకోవాలి. అంటే ఇక్కడ జగన్ వెన్న లాంటాడు అనమాట వాళ్ళకి. అంటే అదే వీళ్ళంతా కూడా వెన్న లాంటి మనసు కలిగిన వాళ్ళు కాబట్టి గతంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా ఇదే విన్నాం మనం. అయితే ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో తన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తన ఇంటికే డోర్ డెలివరీ చేయడం, సేమ్ అదే విధంగా ఎవరినైతే కిడ్నాప్ చేశాడో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తినే తన ఇంటికి తీసుకొచ్చుకోవడం, దీన్ని ఎలా చూడాలంటే? బరి తెగింపు అంటే ఉన్మాదం, సాడిజం, ఏది సైకోతనం అనమాట. వీళ్ళంతా పిల్ల సైకోలు. ఏది ఇప్పుడు నియోజకవర్గానికి ఒక పిల్ల సైకో తయారు చేశాడు అని చెప్పి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో అనేవాళ్ళు. గ్రామానికి సైకోలను తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సైకోల పరామర్శకి ఇవాళ జైలు యాత్ర చేపట్టాడా? సానుభూతి ఈ పార్టీకి, ఈ నాయకుడికి రావట్లేదంటే కారణం అదే అనమాట. ఏది వీళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు అలాంటి. ఇప్పుడు పార్టీ కార్యాలయంపై దాడి చేయటం ఎప్పుడన్నా చూసావా? పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వర్కర్స్, వాళ్ళ తలలు పగలగొట్టడం ఎప్పుడన్నా చూసావా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిపై దాడి చేసి వీళ్ళు చేసిన విధ్వంసం అప్పట్లో, ఇప్పుడు ఆ కేసులే కదా ఇప్పుడు ఈ ల్యాండ్ లప్పిరెడ్డి, సజ్జల, లేకపోతే పానుగంటి చైతన్య వీళ్ళందరూ తిరుగుతోంది. వాళ్ళ స్టేషన్ల చుట్టూతా, కోర్టుల చుట్టూతా ఎందుకు తిరుగుతున్నారు? మీకు కళ్ళు నెత్తికెక్కొచ్చాయి, పవర్ చేతిలో ఉందని. గన్నవరం కేంద్ర పార్టీ కార్యాలయాన్ని తగలబెడతారా? అక్కడికి వచ్చినటువంటి పట్టాభి పైన హత్యాయత్నానికి పాల్పడతాడా? అంటే పట్టాభిని చంపడం కోసమే వీళ్ళు మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. పట్టాభిని చంపడం కోసమే వీళ్ళు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు. కేసులే కదా ఇది. ఇప్పుడు ఏం చేశారు? ఈ కేసు పెట్టినాడే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి నీకు 40 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఒక 20,000 ఏదో అడ్వాన్స్ ఇచ్చారంట. ఎక్కడ 40 లక్షలు, ఎక్కడ 20,000? అంటే ఆ కుటుంబాన్ని ఎంత భయోత్పాతానికి గురి చేశారు. ఇప్పుడు నువ్వు అన్నావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనంతబాబు ఎమ్మెల్సీ, నెక్స్ట్ వీకెండ్ అదేనంటావా? ఎందుకు నువ్వు అదన్నా? అనంతబాబు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏదో పరిహారం ఇస్తానన్నాడు. ఎంత? ఒక 2 లక్షలు ఎంతో ఇవ్వాలా? కనీసం ఆ పరిహారం కూడా ఇవ్వలేదన్నమాట. తను ప్రకటించినటువంటి పరిహారం తన ఎమ్మెల్సీ చంపిన కుటుంబానికి ఇవ్వలేదంటే తనే ఒప్పుకున్నాడని కూడా అక్కడ ఎస్పీ చెప్పాడు. అనంతబాబు ఒప్పుకున్నాడు, ఏది చంపాను అని చెప్పి ఒప్పుకున్నానని అక్కడ కమిషనర్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీఏ చెప్పిన నేపథ్యంలో అతన్ని వెంట పెట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొంటాడు. అతన్ని వెంట పెట్టుకుని తన వెహికల్లో తిప్పుతాడు. అంటే ఏ సందేశం ఇతను ఇస్తున్నాడు ప్రజలకి? నా పక్కన ఉన్నది హంతకులు, జాగ్రత్త, నాకు ఓటేయకపోతే చంపుతా. అంటే ఇదా రాబోయే ఎన్నికల స్లోగన్? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జైళ్ల చుట్టూ తిరగటం, లేకపోతే ఈ సోకాళ్ళ హంతకులు, కిడ్నాపర్లు, రేపిస్టులు వీళ్ళందరినీ పెంచి పోషించి ఇవాళ కబ్జాదారులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను అటవీ భూమే మింగేశాడంట. ఇప్పుడు ఎవరన్నా ఏదో అసైన్డ్ భూమి మింగేశారంటే పాపం అదేదో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళని బెదిరించావు, లాక్కున్నావు, లేదా ఏదో తక్కువ ధరకు కొన్నావంటే అర్థం అనుకున్నాం. అట్లాంటివి జరిగాయి. పెద్దిరెడ్డి భార్య పేరు మీద 262 ఎకరాలంట.
మిథున్ రెడ్డి పేరు మీద, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద అసలు వీళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదా? అసలు ఏ యాక్ట్ మాకు వర్తించదు. ఐపీసీ అనేది మా జేపీసీ అయిపోయింది. ఇది రాజారెడ్డి రాజ్యాంగం. ఇప్పుడు కూడా వంశీ పాపం రాజారెడ్డి రాజ్యాంగమే ఉందనుకున్నాడు. నేను అనుకోవటం 9 నెలలు అయింది పరారైపోయి. పరారైపోయినాడు. బహుశా ఏంటంటే వచ్చి ఇంకా జగనే సీఎం అనుకుని కిడ్నాప్ చేసి ఉంటాడు ఎవరిని, సచివర్ధన్ని. లేకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు నువ్వు కేసు పెట్టినాన్ని కిడ్నాప్ చేసావంటే, కిడ్నాప్ చేసి నీ ఇంటికి తీసుకుపోయావంటే ఇవాళ సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది జగన్. నువ్వెక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడ ఉన్నాను, మన ఇద్దరి మధ్య ఈ కాన్వర్సేషన్, నీ జిపిఎస్, నా ఇది లొకేషన్, సెల్ ఫోన్ లొకేషన్లు, వాళ్ళ సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో నేనేం చేసినా తప్పెట్టచ్చు, అది బయటకు రాదు అనుకోవటం కన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసే బయటపడిపోయింది కదా. అవును అవును అవును. సిబిఐ నిర్ధారించింది కదా. హత్యకు ముందు ఎవరు ఎక్కడున్నారు, హత్య తర్వాత ఎవరు ఎక్కడ కలిశారు, వాళ్ళ సెల్ లొకేషన్లు, టవర్ లొకేషన్ అన్నమాట, వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు, అదే కదా ఏంటి గూగుల్ టేక్అవుట్. మరి ఇవన్నీ వచ్చినాక పైపెచ్చు వంశీ ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అక్కడ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు హైదరాబాద్ లో అదేంటి మై హోమ్ భుజ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందంట. అతను తీసుకెళ్ళటం, తీసుకురావటం, కోర్టుకు తీసుకెళ్ళటం, కోర్టులో మీడియా ఉందని చెప్పి బయట కారులో కూర్చోబెట్టడం, ఇవన్నీ వాళ్ళ లొకేషన్స్. నేరగాళ్ళ ఇవాళ తస్మాత్ జాగ్రత్త. ఏది మీ ప్రతి కదలిక రికార్డ్ అవుతాను, మీ ప్రతి మూమెంట్ ఇవాళ రికార్డ్ అవుతున్న నేపథ్యంలో ఎవరైనా సరే, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, గడ్డం గ్యాంగ్ కావచ్చు, చెడ్డీ బ్యాచ్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే గంజాయి బ్యాచ్లు, గ్యాంగులు కదా. గ్రామాన ఒక బ్యాచ్, ప్రతి నియోజకవర్గంలో ఒక గ్యాంగ్ ని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ గ్యాంగులు, ఈ బ్యాచ్లు ఇవాళ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పోలీసు ఇవాళ, హోమ్ మినిస్టర్ అనిత, వీళ్ళందరూ కూడా అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ప్రతి కదలిక రికార్డ్ అవుతున్న నేపథ్యంలో జగన్ హయాంలో చేసినట్టుగా చేస్తామంటే వాళ్ళ చెల్లుబాటు కాదు. ఆ అమ్మాయి ఎవరు, కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఇవాళ ఏం జరుగుతోంది, మొత్తం ఐపీఎస్లు 3 సస్పెండ్ అయ్యారు. ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి, కాంతి రాణా దగ్గర నుంచి మొత్తం అందరూ ఇవాళ స్టేషన్ల చుట్టూతా తిరగాల, కోర్టుల చుట్టూతా తిరగాల, బెయిళ్ల కోసం వెళ్ళాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, ఆయన నాయకులను చూస్తుంటే జాలేస్తోంది. అంటే నాకు జాలేస్తోంది కానీ జనానికి మాత్రం జాలేస్తుంది. సో అయితే ఇదే విషయంలో మనం చూసుకుంటే, కోర్టులో ఏదైతే సుధాకర్ రెడ్డి వాదిస్తున్నటువంటి ఒక వాదనలో, చాలా కిడ్నాప్ అనేది చాలా చిన్న విషయం కదా, దీన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు అన్నట్టుగా కోర్టులో వాదించినప్పుడు అక్కడున్న జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, పూర్తిగా ఆశ్చర్యపోయారట. నిజంగా అంటే వాళ్ళ విషయంలో కిడ్నాప్ అనేది చాలా చిన్న విషయంలా చూడాలా, హత్యను కూడా వాళ్ళు పెద్ద పరిగణలోకి తీసుకోరంటే ఏమంటారు? అంతే కదా. మొన్న ఎక్కడో చూసే ఏదో వీడియో, సీమరాజా వీడియోనో ఏదో, మా బాబాయ్ మేము చంపుకున్నా నీకెందుకు అన్నాడు. అట్లాగే ఇప్పుడు మా సత్యవర్ధన్ మేము కిడ్నాప్ చేసుకున్నాం మీకెందుకంటారా? ఇప్పుడు పొన్నవోలు వాదనలు ఎలా ఉన్నాయి, దట్ ఈజ్ పొన్నవోలు. అలాంటి వాదన చేసేవాడే పొన్నవోలు. ఏం వాదన చేశాడంటావు? ఇప్పుడు నువ్వు అన్న మాటలు నాకు అర్థం కాల. నువ్వు ఏ వాదన చేశాడు? గంగని నాసిక్ లో పుట్టింది అన్నాడా? పొన్నవోలు అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? గంగ నాసిక్ లో పుట్టింది అంటాడు. పక్కన సంజయ్ ఉండినా కాదు కృష్ణ పుట్టింది అంటాడు. వీళ్ళ యొక్క తెలివి తేటలు, వీళ్ళ యొక్క ఎంత, ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళయింది అన్నట్టుగా పొన్నవోలు చరిత్ర మనం చెప్పలేము. ఏది షర్మిలే చెప్పాలి. పొన్నవోలుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి క్విడ్ ప్రో కో జగన్ చెల్లులే చెప్పాలా. జగన్ తండ్రినే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఇచ్చిన గనుడు కదా. ఎవరు? పొన్నవోలు. మీ నాన్ని ఛార్జ్ షీట్ లో పెట్టు, నీకు బెయిల్ వచ్చుద్ది. ఈ సలహా ఎవడన్నా ఇస్తాడా?
దేశంలో ఏ లాయర్ అయినా ఏ ఉమ్, కొడుకైనా ఈ సలహా ఇచ్చుంటాడంటావా? లేదు. మీ నాన్ని చార్జ్ షీట్ లో పేరు పెట్టు, చచ్చిపోయిన నాన్ని. బతుకున్న అవును, నాన్న అంటే అది వేరే విషయం. అవును, వాళ్ళే అవును, మళ్ళా ఇల్లు జైలుకి వెళ్ళి మా నాన్న పలకరించుకోవచ్చు అనుకోవచ్చు. చచ్చిపోయిన అవును. మా నాన్న పేరుని ఉమ్, చార్జ్ షీట్ లో పెట్టి బెయిల్ తెచ్చుకున్నటువంటి కొడుగ్గా జగన్ చరిత్రలో మిగిలిపోతాడు. ఆ ఉమ్, ఉమ్, ఆ ఉమ్. జగన్ కి బెయిల్ తెప్పించిన చరిత్రలో కొన్నవోలు మిగిలిపోతాడని వెళ్ళిపోతాడు. ఆమె చెప్తోంది. ఎవరు? వాళ్ళ చెల్లెలు షర్మిల. అవును, అవును. కొన్నవోలు వాదనలు అనగానే నిన్న లేటెస్ట్ ఇంకోటి గుర్తొచ్చింది. ఏది? ఉమ్, పోరాడితే కోల్పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప అని ఉమ్. శ్రీశ్రీ అంటాడు. ఆ, శ్రీశ్రీ ఏమన్నాడు? కారల్ మార్క్స్ ఏమన్నాడో కూడా తెలియకపోతే ఉమ్, ఉమ్. జడ్జీలకి మన జోహార్. ఏది? ఆ వాదనలు వింటున్నటువంటి జడ్జీలు, ఆ వాదనల్లో పాలు పంచుకున్నటువంటి అడ్వకేట్ల పట్ల మన ప్రగాఢ సానుభూతి తెలియజేయడం ఇప్పుడు అవును, అవును. ఏంటంటే, ఇవాళ ఇలాంటి వాళ్ళు, ఏది, రౌడీలు, గుండాలు, ఆ ఈ మూకలు, ఈ ఉన్మాద మూకలు, ఉమ్, ఉమ్, వీళ్ళందరికీ ఆ లాయర్ గా ఆయన ఎవరు? ఉమ్. గతంలో ఏదో చాణక్య చంద్రగుప్త సినిమాలో ఏదో రాక్షస మంత్రి అని ఒకడు ఉంటాడు. అవును, అవును సార్. అవును. అదేదో విషకన్యని ప్రయోగిస్తారు చంద్రగుప్తుడి పైకి. అట్లాగే పొన్నవుల వాదనలు దురదృష్టం అన్నమాట. అంటే అవును, చట్టం చేతులు చాలా పొడవైనవి జగన్. అవును, అవును, కానూన్ కా హాత్ లంబా హై. అవును, నువ్వే అవునవును. మాట్లాడుతుంటావు ఉర్దూ నాకన్నా బాగా. సరే సార్. కానూన్ కా హాత్ లంబా హై. పారిపోయినా నీ వల్ల కాదు. అవును, ఎంత అవును. దూరం పారిపోతే అంత దూరం ఈ చేతులు సాగుతాయి. తాగుతూనే అదే ఉంటాయి. మన అవును, చట్టం. ఏది? అవును, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తారు, అవును, ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తారు. అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాడు వంశీ కూడా. అవును, అవును, వెళ్ళాడు. అక్కడేదో ఒక 45 కోట్లు పెడితే, అక్కడ కంపెనీ పెడితే సిటిజన్షిప్ ఏదో వచ్చుద్ది అనుకుని పాపం ఆశ పడితే ఏం జరిగింది? ఇవాళ అవును, జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఆయన భార్య పంకజశ్రీ పాపం ఆమె ఆవేదన. ఇవాళ పంకజశ్రీ ఆమెకు కూడా ఇవాళ సానుభూతి రావటం లేదంటే, ఆ అవును, రోజు భువనేశ్వరి మేడం పట్ల వీళ్ళు మాట్లాడిన మాటలు, అవును, అవును, వ్యక్తిత్వ హననం, జగన్మోహన్ రెడ్డి వికటాటహాసాలు. అవును, అవును, వాళ్ళ దుశ్శాసనుడిని జైల్లో పెడితే దుర్యోధనుడు ములాఖాత్కు వస్తున్నాడా? అవును, అవును. సో చూద్దాం సార్, రేపు పొద్దున 10:30కి జగన్ అయితే కలవబోతున్నాడు వల్లభనేని వంశీని. మొత్తానికి ఏం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు, మొత్తానికి ఇరికిస్తాడా లేదా ఇరుక్కుంటాడా అనేది చూద్దాం మరి. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.